తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గండేపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 50 మంది నిరుపేదలకు వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ అని, సినీ రంగాన్ని రాజకీయ రంగాన్ని సమర్థంగా ఏలిన యుగ పురుషుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ కి చీకటి రోజు, మనందరి అభిమాన నటుడు, ముందుగా అభిమాన రాజకీయ నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు. అందుకే ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజుని పేరు పెట్టాం. ఆయనకి మరణం లేదు. మనిషిగా ఉన్నటువంటి భగవంతుడు ఎన్టీ రామారావు గారు, మనిషి రూపంలో ఉన్న భగవంతుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చెయ్యని పాత్ర లేదు. వెంకటేశ్వర స్వామి పాత్ర చేసిన, కృష్ణుడు పాత్ర చేసిన, దుర్యోధనుడు పాత్ర చేసిన, బృహన్నల పాత్ర చేసిన, రాముడు పాత్ర చేసిన, భీష్ముడు పాత్ర చేసిన ఆ దేవుళ్ళు ఎలాగుంటారో తెలియదు. కానీ ఈ మహానుభావుడు అన్ని రూపాల దేవుళ్ళు, లలితమైన యువ నాయకుడు మరి మన నందమూరి తారక రామారావు గారు.